పోతున్నావు? ఓకే. ట్రిప్ కోసమని నయగారా ట్రిప్ కోసమని కాస్కోకి వచ్చినాము. వాటర్ క్యాన్స్ ఇంకా కొన్ని గ్రాసరీస్ కోసం అని చెప్పి వాటర్ క్యాన్స్ తీసుకున్నా. డిహైడ్రేషన్ కోసము వీటకొక కోకోనట్ వాటరు ఇంకా కొన్ని ఇవి కూడా అవసరం ఉండే తీసుకున్నాం. అట్లనే మటన్ అయిపోయింది. మటన్ చూద్దామని చెప్పి నేను ఎప్పుడు ఇదే తీసుకుంటాను. ఎంత ఉంది? 85.99. ఇది గోట్ క్యూబ్స్ 15 LB అనమాట. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉంది కదా 6.8 kg అంటే 7 kg అనుకో. ఇక్కడ డక్ ఇది ఏంటంటే ఇది హోల్ ల్యాంబ్ అనమాట. హోల్ ల్యాంబ్ అంటే ల్యాంబ్ అంటే ఏంటిది చేసి హోల్ ల్యాంబ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా. ప్రైస్ పర్ పౌండ్ $5. ఇది హోల్ మొత్తం ఇట్లా వచ్చేసి ఉంటుంది. ఇది మొత్తం తీసుకుంటే ఒక మేకనో లేదంటే గొర్రెదో ఉండొచ్చు. హోల్ వస్తుంది అన్నమాట. మటన్ అయితే నేను ఎప్పుడు ఇదే తీసుకుంటాను కాస్కోలో. ఇంత ముందుకు $72 ఉండే, కానీ ఇప్పుడు పెరిగింది 85.99 అయింది. జనరల్గా బయట తీసుకుంటే సేమ్ ఆల్మోస్ట్ ఇదే ప్రైస్ పడుతుంది. కాకపోతే బయట తీసుకున్నప్పుడు వాళ్ళు కట్ చేసినప్పుడు దానికి ఉన్న ఫ్యాటు కొవ్వంతా ఎక్కువ పెట్టి అమ్ముతారు. సో మనం ఇంటికి వచ్చి అదంతా తీసుకొని చేసుకునేసరికి పెట్టిన ప్రైస్కి అది కొంచెం లాస్ అవుతుంది. అంతా ఓర్త్ అనిపించదు. బట్ ఇది ఫ్రోజనే, బట్ స్టిల్ బాగానే ఉంటుంది. బెటర్, చాలా బెటర్. నాకు కాఫీ పౌడర్ అయిపోయింది. కాఫీ పౌడర్ తీసుకున్నాను. కాస్కోలో షాపింగ్ అయిపోయింది. వాల్మార్ట్కి వచ్చిన వాల్మార్ట్లో కొన్ని మిల్క్ కావాల్సిన మిల్క్, పెరుగు తోడు పెట్టడానికి కావాలా. సో వచ్చిన కాస్కోలో ఒక 200 బిల్ అయింది. ఇక్కడ ఎంత అవుతుందో చూడాలా. కొన్ని మేజర్గా కావాల్సింది వాటర్ క్యాన్స్, వాటర్ కేసు, మటన్, ఇంకా కోకోనట్ వాటర్ మేజర్గా అవసరం ఉండే. వాటి కోసం వెళ్ళినాం. ఇంకా అట్లనే పండ్ల పని ఇంకా మిగతా కూడా తీసుకున్నాం అనమాట. అట్లా మోస్ట్లీ ఫ్రెష్గానే ఉంటాయి అన్నీ. ఫ్రెష్గా అంటే ఇంకా బెటర్గా ఉంటాయి. ప్రైజులు అయితే చాలా రీజనబుల్ ఉంటాయి. సో ఇది మ్యాండరిన్స్ అంటారు. సంతాల్లో $3, $3.50 ఉందనుకో ఆల్మోస్ట్. కావాలి మేజర్గా మిల్క్ అక్కడ లాస్ట్లో ఉంటుంది. లాస్ట్ ఎగ్స్, మిల్క్ అన్నట్టు ఉంటాయి. ఈ మ్యాండరిన్స్ సంతర పండ్లు కృషిగానికి చాలా ఇష్టం. సో తీసుకున్నాము. ఇక్కడ అమెరికాలో మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ ఫ్రోజనే ఉంటాయి మ్యాక్సిమం. మీట్ అయితే మిగతావి కూడా చాలా వరకు ఫ్రోజనే ప్రిఫర్ చేస్తారు. మిల్క్ సెక్షన్ ఇక్కడ మిల్క్ తీసుకుంటుంది సింధు. కెమికల్ హోల్ మిల్క్ కూడా కావాలా? ఎన్ని కావాలి? హోల్ మిల్క్ ఇది $2.64 ఉంది. హోల్ మిల్క్ అంటే అచ్చం ఫుల్ మిల్క్ అనమాట. ఇంకా ఇట్లా 1% అట్లా కూడా ఉంటాయి. అదొక క్యాన్, ఇదొక హోల్ మిల్క్ ఒక క్యాన్ తీసుకున్నాం. ఇక్కడ కూడా ఉన్నాయి కదా వాటర్గా. ఇక్కడ తక్కువ ఉన్నట్టున్నాయి కదనే. వాల్మార్ట్లో జస్ట్ ఇవే తీసుకున్నాము. మిల్క్, బనానాస్, మ్యాండరిన్స్ అండ్ జ్యూస్. ఇవి నాకు ఇష్టము, బాగుంటాయి. చెర్రీ ఫ్లేవరు. ఇది వచ్చేసి ఫ్రూట్ పంచ్. సెల్ఫ్ చెక్అవుట్ కోసం వెయిట్ చేస్తున్నాం. చూద్దాం. చేసినాము చేసిన టక్క గన్తో కొట్టేసినాం. ఇక్కడ గన్ను ఉంటుంది, దీంతో టక్ చేసేయచ్చు. టక్. సో అది ఫుల్ వర్షం వస్తుంది. ఇట్లా తడుచుకుంటూ వచ్చేసిన.
వర్షం వస్తుంది సో అట్లా నడుచుకుంటూ వచ్చేసిన లోపల. సో శివరిత్ బర్త్డేకి కేక్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చినాము. సో మాకు ఇది నచ్చింది యాక్చువల్గా, బ్లూబెర్రీ క్లౌడ్ పీస్. సో ట్రై చేద్దామని చెప్పి ఒకటి ఆర్డర్ పెట్టి తీసుకున్నాము. సో ట్రై చేద్దాం ఎట్లుంటుందో. మోస్ట్లీ ఆ కలర్ ఒకటి డిఫరెన్స్ ఉంటుందని చెప్పిండు అతను, చూద్దాం. సో ఈ కలర్ ఉంది కదా, ఈ బ్లాక్ కలర్, ఇది డిఫరెంట్ ఉంటుంది ఒరిజినల్ కేక్లో అని చెప్పిండు. సో చూద్దాం ఇది ఎట్లా తీయాలి. సో సింధు ట్రై చేస్తుంది. నువ్వు తిను ఎట్లుంటుందో. మోస్ట్లీ తనకి బాగా తెలుస్తుంది ఈ కేక్లు, ఐస్ క్రీమ్లు, వాటి గురించి. సో ఓ బాగుంది, చాలా బాగుంది. సో ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా, చాలా బాగుంది. ఇంత ముందుకు క్రిష్ బర్త్డే అప్పుడు కూడా తెచ్చినాం మనము. ఎక్కడ తెచ్చినాం అది అంత బాగాలేకుండే. పటేల్లో తెచ్చినాము, అక్కడి నుంచి తెప్పించాము అనుకుంటా. లేదు, లైక్ ఇక్కడ పటేల్ బ్రదర్స్ లో దొరికింది. గీతరబరి పోయినాం కదా మనం లాస్ట్ టైము, అక్కడ వెళ్ళినప్పుడు తెచ్చినాము. బట్ దీనంతా ఫ్రెష్గా టేస్టీగా అనిపించలేదు, చాలా బాగుంది. యాక్చువల్గా శివరిత్ బర్త్డే వెనస్డే ఉంది. సో ముందే ఆర్డర్ ఇస్తే బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పి వచ్చినాము. సో చూద్దాం. కృషిగాడు ఉండాల్సింది, కృషిగాడు ఉంటుంటే అది చాలా బాగా ఎంజాయ్ చేస్తుండే కేక్. బస్ట్ ఓకే, చూడడానికి చాలా బాగుంది. ఇదేంటిది? చాక్లెట్ క్లౌడ్ కేక్. యాక్చువల్గా నాకు ఇది నచ్చింది, బట్ సింధు చెప్పింది ఎప్పుడు ఇదే రొటీన్ అయిపోయింది, కొత్తది ట్రై చేద్దామని చెప్పి బ్లూబెర్రీ క్లౌడ్ పీస్, ఐ మీన్ అది పీస్, అది బ్లూబెర్రీ చాక్లెట్ క్లౌడ్ పీస్. అవును అది, యా, పీస్ వైజ్ గా చూసుకుంటే చాక్లెట్ క్లౌడ్ ఇది $6.50 ఉంది. ఇది సేమ్ ప్రైస్. ఇప్పుడు మనం ఆర్డర్ చేసింది కూడా సేమ్ ప్రైస్, లైక్ $47. ఇది లైక్ 1 kg ఉందన్నమాట. ఈ సైజ్ వచ్చేసి నెంబర్ 2 అనమాట. ఇది 830 grams ఉంది, ఇది 650 grams. లైక్ ఇవి చూడొచ్చు, ఇందులో ఫ్రెష్ క్రోసాన్స్ కూడా ఉన్నాయి. క్రోసాన్స్ ఇవి చాలా బాగుంటాయి. ఇక్కడ అమెరికన్స్ బ్రేక్ఫాస్ట్ లో కానీ డిన్నర్ లో కానీ లైట్ ఫుడ్ కోసం ఇవి ప్రిఫర్ చేసి తింటారు మోస్ట్లీ. క్రోసాన్స్, క్యారమెల్, యాపిల్ పై, యూజు పై, కుకీస్, బటర్ కుకీస్ అండ్ చాకో చిప్ కుకీస్. ఫస్ట్ టైం యాప్ సైన్ అప్ చేస్తే ఏదో ఫ్రీ వస్తాయట, మినిమల్ పేమెంట్, మరి మొత్తం ఫ్రీ తెలియదు. సో ఇదే బటర్ కుకీసే తీసుకుందామని చూస్తున్నాము. ఏదో యాప్లో ఏదో చూస్తున్నాం. ఇది క్రీమ్ లోఫ్, ఇది చాలా బాగుంటుంది. సేమ్ బ్రెడ్ లాగానే ఉంటుంది, అంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ స్టఫ్డ్ చాక్లెట్ చిప్ కుకీ, ఇది నా ఫేవరెట్. ఇది చాలా బాగుంటుంది, కృషి కూడా చాలా ఇష్టం ఇది. యాప్ సైన్ అప్ చేస్తే ఏదో ఫ్రీ అని ఇచ్చినారు. ఏంటిది? బటర్ కుకీస్. యా, చూడాలి, ఇంటికి వెళ్ళి ట్రై చేద్దాం ఎట్లుంటాయో. లాక్ ఓపెన్. బర్త్డేకి కొన్ని ఆన్లైన్లో ఫొటోస్ ఆర్డర్ పెట్టింది సింధు, చూద్దాము ఎంత అయింది వీటికి.
ఓకే. ఫాస్ట్గా నువ్వు తీయచ్చు ఇఫ్ యూ వాంట్, ఎందుకంటే గణేష్ విత్ ఈచ్ మంత్కి చేసిన డెకరేషన్ వీడియోస్ యాక్చువల్గా కృష్ణ విషయం వేసినాం అప్పుడు, ఇది హోలీ అప్పుడు. ఇది మొన్న మీరు మనం అప్పుడు పటేల్కి వెళ్ళాం కదా, మేబీ రీల్లో చూడొచ్చు. ఇది చూపి అది కాదు, ఇది కాదు, శివుడి ఇది 10th month. ఇంకా ఋతుకి మేము ఆడపిల్ల వేషం వేసిన యాక్చువల్గా. సో ఇది కూడా మాకు ఆడపిల్ల వేషంలో చూడాలనిపించుండే, సో వేసిండే. ఇది ప్రింటింగ్ ఫ్రీ, షిప్పింగ్కి ఛార్జెస్ అయినాయి అంట. శివరిత్ చూస్తున్నాడు. రిత్ బర్త్డేది కేక్ ఆర్డర్ ఇచ్చినాం కదా ఆ రోజు, పికప్ చేసుకోవడానికి వచ్చినాము. సో చూద్దాం. పోతున్నావు? ఓకే. కేక్ వచ్చింది. ఇదే మనం బ్లూబెర్రీ చెప్పిన ఆ రోజు, బ్లూబెర్రీ కాఫీ. సో ఓకే, అలాగే కేక్ పికప్ చేసుకున్నాం శ్రీరతుది. సో ఇంటికి వెళ్ళాక ఇంకా మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు టైం చూడొచ్చు, 12:53 AM అవుతుంది. ఎప్పుడు వచ్చారు మన వాళ్ళు. నా 6కి అనుకున్నాం, అవ్వలేదు అన్ఫార్చునేట్లీ. టైం ఎంత అవుతుంది? 9:56, 10 AM అవుతుంది. సో మన పెద్ద వీని వల్ల, సో వీడు లేచి 10కి లేచిండు, వీడి వల్ల లేట్ అయింది. నిద్రమ బెట్లుందో. ఇప్పుడే మేరీల్యాండ్ నుంచి వెస్ట్ వర్జీనియా ఒక 30 minutes డ్రైవ్ చేస్తే పెన్సిల్వేనియాకి పెన్సిల్వేనియా స్టేట్కి ఎంట్రీ అయినాము. Hey there, what you drinking? 2 shots, let's pour it out. I know what you're thinking. 2 hours, Tomorrow won't come for 34. us. This life that we're living ain't never gonna give ఎన్ని it మైల్స్ up. ఉంది ఇంకా? Double shot for the gifted. One more for 1.5 us. miles. There you go. Drink it up. All this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get పిల్లలు enough. అలసిపోయి We stay all పడుతున్నారు. day, all night. మా జ్యోతి ఎక్క పడుతుంది, వీడు పడుతుంది. నైట్ నిద్ర లేట్కి వచ్చింది, చాలా లేట్ అయింది వచ్చేసరికి. సో నిద్ర టైర్లో ఉన్నారని చెప్పి పడుకున్నాడు. మావాడేమో అంకలేడు. కార్లో JBL స్పీకర్స్ ఉంది, మ్యూజిక్ దంచుతున్నాడు. సో కాపీరైట్ వస్తుందని పెడతలేను. సో
మళ్ళీ ఎడిటింగ్లో అవన్నీ మార్చాలి, అంత కాపీరైట్ యూట్యూబ్ అంతా తలనొప్పి. సో అందుకే మ్యూజిక్ పెట్టాలి. లేదంటే జేబిఎల్ మ్యూజిక్ పెడితే మామూలు లేదు, గిప్పు అంటుంది. సో మా వాడు సిగ్గుపడుతున్నట్లు యాక్షన్ చేస్తుండే కానీ కొంచెం మామూలుగా పడుతుంది. సిగ్గు లేదు వానికి, అసలే లేదు. చిన్నలాగా ఉంది, కొండ మీద ఎక్కింది ఇప్పుడే. ఇది కొండ యాక్చువల్గా కిందికి పైన ఇంకొక రోడ్డు ఉంది. ఇదేమో కిందగా ఇదంతా హిల్ డ్రైవ్ లాగా హిల్ స్టేషన్ ఉంది కిందికి. ఇంకా మనం ఇంకా కెమెరా పై నుంచి పెడితే కింద కనిపించింది. మనం చాలా హైట్ లోనే ఉన్నాం, బట్ ఎంత ఉంది Remember, you don't get it twice. The time of your life. This is the time of your life. ఇది యాక్చువల్లీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా గ్రీనరీ అవ్వాలి, బట్ ఇంకా గ్రీన్. మా పిల్లలు డిస్క్రిమినేట్ చేస్తున్నారు చెప్పిందన్నమాట. ఐఫోన్లో హారిజెంటల్ గా తీస్తే మళ్ళీ నేను ఎడిట్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా అవుతుంది అన్న ఒక ఉద్దేశం అంతే. స్వామినాడు ఇప్పుడే మళ్ళీ ఒక కంప్లైంట్ ఇచ్చింది, నేను ఎక్కువ మాట్లాడతలేను, బ్లాగర్ అంటే ఇట్లా అని మాట్లాడాలంట. సో చెప్పమన్నాడు. సెంటు వాళ్ళు కారు చాలా ముందలు ఉంది, నేను ఎక్కేటప్పుడే ఇప్పుడు మెల్లగా నడపని చెప్పి. మాకు దొరుకుతుంది ఏమంటే కనిపిస్తాను కూడా కనిపిస్తలేదు. యాక్చువల్లీ స్పీడ్ లిమిట్ ఎత్తరా 55, మనం 85 పోతున్నాం. నువ్వు చెప్పి 80 పోయేది నువ్వు ఎందుకు పోతున్నావు? ఓవర్ స్పీడ్ చేయొద్దు కదా, మెల్లగా. సో దొరుకుతలేరు వాళ్ళు. మరి ఏమో నాకు తెలిసి వెళ్ళే వరకు కూడా దొరకరేమో. సో నెక్స్ట్ ట్రిప్లో నెక్స్ట్ మనం వెళ్ళేది ఎక్కడ? పెన్సిల్వేనియాలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము, పిట్స్బర్గ్. అది ఏంటంటే 1972లో అనుకుంటా ఫస్ట్ దాన్ని ఈయన కట్టారు. అప్పుడు మన ఇమిగ్రెంట్స్ అందరు కట్టిరంట. అంటే వికీపీడియాలో చూసిన జూలై 8th సబ్జెక్ట్ టు కరెక్షన్. 1972 జూలై 8కి ఫస్ట్ అది ఆ టెంపుల్ అవైలబుల్లోకి వచ్చిందంట. చాలా మందికి అంటుంటారు లైక్ ఇది యుఎస్ఏలో ఫస్ట్ తిరుపతి మోడల్లో ఉన్న టెంపుల్ అని చెప్పి. సో మేము కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాం చూడడానికి అని చెప్పి. పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే చాలా ఫేమస్. మెక్లిన్ అది ఏరియా, సౌత్ మెక్లిన్ పిట్స్బర్గ్లో ఉంది, పెన్సిల్వేనియా స్టేట్లో.